చేసేవేమో దమ్మరి పనులు, చెప్పేవేమో శ్రీరంగ నీతులు. 10 ఏండ్ల పాలనలా పెద్దసారు రైతులను మస్తు గోసబెట్టిండు. రుణమాఫీ పేరుతో దగా చేసిండు. ఒరి ఎత్తే ఈ ఊరే అన్నాడు కదా, ఒడ్లు కొనేదే లేదని చెప్పిండు. ఇక మన టిల్లుగాడేమో ఐటీ మంత్రికి ఉన్నప్పుడు తక్కువ టమారా విద్యలు మస్తుగానే చేసిండు. ప్రపంచంలో నా అంత టెక్నాలజీ తెలిసినోడే లేడన్నాడు. ఇప్పుడేం మాట్లాడుతుండ్రో చూడుర్రి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం తెలివిగా కొత్త కథ వేసింది. ఇప్పుడు ఏంటంటే తెలుసా మీకు కొత్త స్కీము? షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. అంటే ఏంది వాని బాధ? ఒకటే బాధ, ఏడ మళ్ళీ లైన్లు కనబడితే ఏడ తిడతారు, మళ్ళీ లైన్లు చెప్పులల్లో వరుస కనబడ్డాయి అనుకో, మళ్ళా ప్రభుత్వానికి తిట్లు, తల వాసిపోతుంది అని చెప్పి భయంతో ఇక యాప్ ఆన్లైన్ అని చెప్పి. చూసిర్రు కదా ఏం చెప్పిండో. రైతుల కోసం టెక్నాలజీ వాడద్దంటండి టిల్లుగాడు. రైతులు డెవలప్ కావద్దట. రైతులు పొలం పనులు వదులుకొని పొద్దుగాల నుంచి రాత్రి దాకా యూరియా కోసం పడిగాపులు పడాలని ఉద్దేశం. 10 ఏండ్లు గట్లనే చేసిండు కదా, ఇప్పుడు కూడా గట్టనే ఆలోచిస్తుండు. కాకపోతే ఏంది రైతులను ఆదుకునే టెక్నాలజీ తీసుకొస్తా అంటే ఆపాలంటాడేంది? ఈడు ఐటీ మంత్రికి ఎట్ట చేసిండో, ఏం చేసిండో నాకైతే ఇప్పటికీ ఏం అర్థమైతలేదు.